ఇవాళ సమావేశం కానున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ అజెండాలోని 15 అంశాలపై చర్చ. కేబీఆర్ పార్క్ చుట్టూ రానున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు ఆమోదం తెలిపే అవకాశం. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధపడుతోన్న బీఆర్ఎస్. చట్ట ప్రకారమే అల్లు అర్జున్ అరెస్ట్. పోలీసుల పర్మిషన్ లేకుండా థియేటర్కు వచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి. కొత్త రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న మంత్రి ఉత్తమ్. ప్రజలకు వాస్తవాలు వివరించాలని ప్రజాప్రతినిధులను కోరిన మంత్రి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డును అందిస్తామని హామీ. రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయ్యాక సన్న బియ్యం పంపిణీ చేస్తామన్న ఉత్తమ్. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. ప్లాంట్ కు కేటాయించిన 24.84 ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ రద్దు. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెలిలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి స్వాధీనం. హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో 2 రోజుల పాటు ఐటీ సోదాలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియాలో తనిఖీలు. మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్, నవీన్లను విచారించిన అధికారులు. పుష్ప 2 కలెక్షన్లు, వాటాల విషయంపై ఆరా. దిల్ రాజు, శిరీష్, హన్షితారెడ్డి నివాసాల్లోనూ సోదాలు. హైదరాబాద్ మీర్పేట్లో కిరాతక హత్య. భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించిన గురుమూర్తి. తన భార్య వెంకట మాధవి కనిపించట్లేదని ఈ నెల 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించేసరికి హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు. మృతదేహం ముక్కలను ఉడికించి జిల్లలగూడ చెరువులో పడేసిన కిరాతకుడు. విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోమ్ లో ఉద్రిక్తత. రోడ్డుపైకొచ్చి ఆందోళన చేసిన బాలికలు. కేర్ టేకర్ కుమారి తమను తిడుతోందని ఆరోపణ. పోలీసులు సర్ది చెప్పిన గోడలెక్కి ఆందోళన చేసిన బాలికలు. రాజమండ్రిలో 2 స్పాలపై ప్రకాష్ నగర్ పోలీసుల దాడి. న్యూ ట్రెంచ్, బ్యూటీ మ్యాజిక్ స్పా సెంటర్లలో స్పా ముసుగులో వ్యభిచారం. 6 మహిళలు, 2 విటులు అరెస్ట్. స్పా సెంటర్ల నిర్వాహకులపై కేసు నమోదు. కాకినాడ జిల్లా పేపకాయల పాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం. 50 ఎకరాల్లోని గడ్డివాము దగ్ధం. రైతుల వద్ద గడ్డి కొని నిల్వ ఉంచిన వ్యాపారికి తీవ్ర నష్టం. కడపలో వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర. అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరాముని కళ్యాణోత్సవం. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ ఘటనా స్థలి నుంచి వెనుదిరిగిన భద్రతా దళాలు. దండకారణ్యంలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ. రాత్రి చీకట్లోనే నడుచుకుంటూ వచ్చిన కేంద్ర బలగాలు, పోలీసులు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. తాజాగా కొన్ని చిత్రాలను రిలీజ్ చేసిన ఇస్రో. అంతరిక్షం నుంచి కుంభమేళా ఏరియాను ఫోటోలు తీసిన శాటిలైట్లు. మహానగరాన్ని తలపించేలా దర్శనం.